తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్. కోడిగుడ్డులోని పోషక విలువలను దృష్టిలో ఉంచుకుని రేషన్ షాపుల్లో గుడ్లు కూడా పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషనల్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా రేషన్ షాపుల్లో పప్పులు, బియ్యం, నూనెలు వంటి నిత్యావసర వస్తువులు మాత్రమే పంపిణీ చేస్తుంటారు. అయితే గుడ్డులోని పోషకాల దృష్ట్యా రేషన్ ద్వారా వీటిని కూడా సప్లై చేయాలని NECPC చెబుతోంది. ఇక ఈ క్రమంలో గుడ్డు ప్రాధాన్యతను, అందులోని పోషక విలువను వివరిస్తూ కౌన్సిల్ రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్ను మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో కౌన్సిల్ అధ్యకుడు డాక్టర్ బాలస్వామి, పౌల్ట్రీ ఇండియా వ్యవస్థాపకుడు పొట్లూరి చక్రధర్రావు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 6 గుడ్లు, అంగన్వాడీలో గర్భిణులకు రోజుకు 2 గుడ్లు, పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న వారికి నెలకు 30 గుడ్లు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఎన్ని గుడ్లు తిన్నా ఆరోగ్య సమస్యలు రావని, గుడ్డు సంపూర్ణ పౌష్టిక ఆహారమని, కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న అపోహను వీడాలన్నారు. రేషన్ కార్డు ద్వారా ప్రజలకు కూడా నెలకు కనీసం 30 గుడ్లు అందిస్తే సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారని చెప్పుకొచ్చారు. తగిన పోషకాలు వారికి అందుతాయని వివరించారు. ఈ క్విప్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యకుడు ఉదయ్ సింగ్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ చైర్మన్ ఏ శేఖర్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక NECPC తాజా ప్రతిపాదికనపై రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, అంగన్వాడీలో విద్యార్థులకు, గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా గుడ్లు అందిస్తుంది. ఒకవేళ సర్కార్ ఈ ప్రతిపాదికకు సానుకూలంగా స్పందిస్తే రేషన్ కార్డుదారులకు కూడా ఉచితంగా ఇస్తారా లేదా సబ్సిడీతో పంపిణీ చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.